మంచి తండ్రి మంచి ఈవులను ఇస్తాడు. ఈ మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? అతడు బెస్టే ఇస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మని ఇస్తున్నాడంట. చెడ్డవాడైన తండ్రియే పిల్లలకి మంచి ఈవులు ఇస్తే పరలోకమందున్న తండ్రి ఇంకెంత మంచి ఈవులను మీకు ఇస్తాడు. మీ పిల్లల్ని ఎప్పుడు నువ్వెందుకు నా కడుపులో పుట్టావు అనకూడదు. ఎవరిచ్చారు మీకు? దేవుడు ఇచ్చాడు. మీరు ఊరికనే మాటలు వదిలి ఆ పిల్లల మీద ఏం చేయకూడదు? శాపాన్ని తీసుకొని రాకూడదు. ఎందుకు కన్నానో? నువ్వు కన్నావా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు ఏది ఇచ్చినా మంచిది ఇస్తారు. మీ పిల్లల్ని చూసి మీరు చెప్పాలి, ఊరంతా చెప్పాలి, నా కొడుకు మంచోడే. ఇప్పుడు ఏదో అటు ఇటు తిరిగినట్టు అతని జీవితం అలా ఇలా ఉండొచ్చు, కానీ ఒక రోజు మాత్రం అతడు ఎలా ఉంటాడంటే మంచివాడిగా ఉంటాడు. ఎందుకు? నాకు మనుషులు ఇవ్వలేదు ఆ కొడుకుని. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అతని జీవితం మంచిగానే ఉంటది. సో దేవుడు ఏది ఇచ్చినా ఏం చేస్తాడు? మంచిస్తాడు. నువ్వు ప్రయాసపడి తెచ్చుకుంటేనే అందులో అన్ని కష్టాలు ఉంటాయి, కానీ దేవుడిస్తే మాత్రం అది మంచిగానే ఉంటది.